ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే, కబుర్లు కాదు, నిజమే చెప్తున్నాను. కావాలంటే ఒకసారి అద్దంలో చూసుకో, ఎంత అందంగా ఉన్నావో. నేనేడుస్తూ ఉంటే నీకు అందంగా కనిపిస్తున్నానా? ఇదేడు మొహమా? నాకు అలా అనిపించట్లేదే. ఈ మొహాన్ని అలా దగ్గర తీసుకుని ఇలా కిస్ చేయాలనిపిస్తుంది. ఇలా నన్ను మాయ చేయాలని చూడద్దు. ముందు మీ మమ్మీతో మాట్లాడి రిసెప్షన్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే రిసెప్షన్ ఏర్పాటు చేయాలన్నమాట. అవును. అంటే నీ ముద్దు ఖరీదు ఒక రిసెప్షన్ అంత కాస్ట్ అన్నమాట. పర్వాలేదు, నీ ముద్దు కోసం భరిస్తాను. కూల్ కూల్, నేను మాట్లాడతానన్నానుగా. హాయ్ మయూరి. మీరు అలా పిలవడం మానేయండి. మయూరి ఎవరా అని అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు అలా పరిచయం అయ్యావు కాబట్టి అలాగే పిలుస్తాను. ఇంత దూరం ఇంటికొస్తే నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు. వాళ్ళెవరూ నాకు అంతగా పరిచయం లేదు కదా, అందుకే నీకోసం చూస్తూ ఇలా వచ్చాను. చిన్న పనుండి లోపలికి వెళ్ళాను. ఓకే. ఈ గార్డెన్ అంతా చాలా బాగుంది. ఈ ఇంట్లో ఎవరికో మొక్కలంటే ప్రాణం అనుకుంటా. మా అయ్యగారికి ఈ మొక్కలు తన పిల్లలతో సమానం. ఆయన ప్రేమ మొక్కల్లో తెలుస్తుంది. అవును, మీరు నిషా అన్నయ్య అని నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేదానివి? నేనేం చేస్తానులేండి, తనకు అసలే బాగా పొగరు కానీ మీరలా కాదు, చాలా చక్కగా పద్ధతిగా ఉంటారు. మా డాడీ తనకి లోకం తెలియకుండా పెంచారు. ఆడపిల్ల అలా ఉంటే ఎలా? ముందు ముందు ఏమవుతుంది? పొలిటికల్ లీడర్ అవుతుంది. అటెక్కడికి? పైకి వెళ్దాం. పైనుంచి కదా వచ్చింది. పైన నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వురా, రా రా. వీడేంటి లోపల కూర్చోకుండా గార్డెన్లో చామంతితో ముచ్చట్లు పెట్టాడు? అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మెట్లుంటాయి. మెట్లు నేరుగా నిన్ను హాల్లోకి తీసుకెళ్తాయి.
చిటి 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 వాట్? నాకు హెల్ప్ చేయాలరా. అవసరం లేదన్నావు కదా ప్రేమ్, లెగ్తో తన్నావు కదా. మనం 100 అనుకుంటాం, మనసులో పెట్టుకోవద్దురా. నేను హెల్ప్ చేస్తే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావుగా. నా హెల్ప్ నీకెందుకు? రే, మనిషిలా నువ్వు అలుగుతావేంట్రా? మనుషుల మధ్య తిరుగుతున్నాను కదా. సరే, ఇంకెప్పుడు నేను హర్ట్ చేయనులే, కానీ ఈసారికి కాంప్రమైజ్ అవరా. ఓకే, చెప్పు ప్రేమ్. అదిగో ఆ యశ్వంత్ గాడు ఉన్నాడే, వాడు మనకి శత్రువు. వాయ్? వాడు నాకు చామంతికి మధ్యలో వస్తున్నాడు రా. నాకు జామ్కి మధ్య నువ్వు వచ్చినట్లా? ఇప్పుడు అర్థమైందా ఆ పెయిన్ ఎలా ఉంటుందో? ఏంట్రా అలా చూస్తున్నావు? నథింగ్, నీ బాధని స్టడీ చేస్తున్నాను. వాళ్ళలా నవ్వుకుంటుంటే గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయిరా. చూస్తుంటే నాకు లోపల వైర్ కట్ అవుతున్నాయి ప్రేమ్. ఇప్పుడేం చేయాలో ఒక్క సలహా ఇవ్వరా. ఇలాంటప్పుడు ఎవడో ఇచ్చే ఐడియా కోసం చూడకూడదు. బుల్ ఫైట్ లో బుల్లా దూసుకుపోవాలంటే. అంతే అంటావా? నువ్వు ఆలస్యం చేస్తే నేను వెళ్లాల్సి వస్తుంది. చాలు, ఇక్కడ వరకే నీ పర్ఫార్మెన్స్, ఇక్కడ నుంచి నాది. అది జరిగింది. హలో, ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏముంది బాబు, మేము కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం. సీక్రెట్సా? మీ మధ్యలో సీక్రెట్స్ ఏముంటాయి? సీక్రెట్స్ అంటే ఎవరికి చెప్పకూడదు కదా. మీరు కూడా అలా అడగకూడదు బాబు. హే, నువ్వేంటి ఇక్కడ? లోపల నీ కోసం చూస్తున్నారు, వెళ్ళు. వెళ్తానులే బాబు, కాసేపు మాట్లాడుకుంటాము. ఏంటి మాట్లాడుకునేది? ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలని వచ్చాడా, నీతో మాట్లాడాలని వచ్చాడా? వాడెక్కడమ్మా? అదడగాలనే వచ్చాను, సడన్ గా మాయమైపోయాడు. మా బావ అంతే, బాగా అల్లరి చేస్తాడు. కృష్ణుడే అనుకో. నువ్వు నోర్ము. ఆ అమ్మాయి మరోలా అర్థం చేసుకుంటుంది. నాకు ప్రేమ్ బాగానే అర్థమయ్యాడు ఆంటీ. అలా అయితే ఇబ్బంది లేదులేమ్మా. ఓకే ఆంటీ, మరి మేము బయలుదేరుతాం. అలాగేనమ్మా, పద. బావెక్కడా బావెక్కడా అని అన్నావు కదా, అదిగో అక్కడ మాయమై ఇదిగో ఇక్కడ తేలాడు.